పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, అందరూ గమనించండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. మరొకసారి ఆ మాటలు గమనించాలి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నేను అనే చోట సంఘమైన మనం పోల్చుకొని చదువుకుంటే షూలమ్మితిని ఒక సంఘానికి పోల్చారు భక్తులు ఎందరో. షూలమ్మితి చెప్పుచున్న మాటలు ఇవి. తను మాట్లాడిన ఒక మాట ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని చెప్పుచున్నారు. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. తన జన్మ లోయలలో చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని అంటారు షూలమ్మితి. నేను ప్రారంభంలోనే చెప్పాను, షూలమ్మితి ఒక సంఘానికి సాదృశ్యం. సంఘము యొక్క జన్మ. సంఘం అంటే ఎవరు చెప్పండి అందరూ. సంఘం అంటే ఇదిగో ఇక్కడ కూర్చొని ఈ మాటలు వినుచున్న మనమందరం ఒక సంఘం. నా మాట అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. సంఘం అంటే మనమే. మన జన్మ లోయలలో పుట్టు పద్మము వంటి వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పారు, ఇశ్రాయేలీయులారా, ఇప్పటికీ 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతున్న మిమ్ములను నేను విడిపించి మిమ్ములను ఒక దేశానికి నేను తీసుకొని వెళ్తాను. ఆ దేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళే దేశం కొండలు లోయలు కలిగిన దేశం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11వ వాక్యాన్ని గమనించగలిగితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, చూడండి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం. దేవుడు తన బిడ్డలను కొండలలో ఉంచడానికే కాదు, లోయలలో ఉంచడానికి కూడా ఇష్టపడుతున్నాడు దేవుడు తన బిడ్డలను. చాలామంది అనుకుంటారు మేము కొండల్లో ఉండాలి. కొండలంటే ఉన్నతమైన అనుభవాలు. కొండల్లోనే ఉండడానికి ఇష్టపడతారు.
కానీ దేవుడు అలా చేయడం లేదు. వారితో చెప్తున్నాడు, చూడండి, మీరు వెళ్ళబోతున్న దేశం ఏ దేశం? అది కొండలు లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి. కొండల్లో నడిపించబడుతున్నప్పుడేమో సంతోషంగా, లోయల్లో నడిపించబడుతున్నప్పుడేమో బాధతో కాదు మీరు ఉండవలసింది. షోలమితి అంటారు చూడండి, నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. దేవుని ప్రియులారా, ప్రతి వ్యక్తి లోయలు లాంటి అనుభవాలలో ఉండాలని ఈ వాక్య సారాంశం. ఎప్పుడు కొండల్లోనే కాదు, ఎప్పుడు ఉన్నతమైన అనుభవాలే కాదు, ఎప్పుడు గొప్ప గొప్ప స్థితే కాదు దేవుణ్ణి కోరుకోవలసింది. దేవా, లోయలో నన్ను నడిపించు, లోయలో నేను నడవాలి, లోయ అనుభవాలలోనికి నేను వెళ్ళాలి అని మీలో ఎంతమంది కోరుకొనుచున్నారు? అలా మీరు కోరుకొనగలిగితే నా దేవుడు మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కూడా కలిగించబోతున్నారు. సిరియనులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధాన్ని ప్రకటించిన రోజు అది. సిరియనులు వారికి తెలిసిన సమాచారం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల గురించి, ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకే దేవుడు, లోయలకు కాదు. కొంచెం జాగ్రత్తగా నా మాటలు వినాలి. కొండల మీద మనం వారితో యుద్ధం చేశామంటే మనం గెలవలేం. ఎందుకంటే వారి దేవుడు కొండల మీదనే ఉంటాడు. అందుకనే సిరియనులారా, ఇశ్రాయేలీయులను లోయలోనికి తీసుకొని రండి, మీరు అప్పుడు చేద్దాం యుద్ధం. అప్పుడు వారి దేవుడు లోయలోకి రాడు. ఎందుకంటే వారి దేవుడు, శత్రువులు అనుకుంటున్నారు వారు కొండల మీద ఉన్నప్పుడే వారికి దేవుడు తోడై ఉంటారు, లోయలో వారికి తోడై ఉండడం. అందుకని వారిని కొంచెం లోయలోనికి తీసుకొని రండి. సిరియనులందరూ వారిని ఒక లోయలోనికి తీసుకొని వచ్చారు, ఇశ్రాయేలీయులను. అక్కడ దేవుడు ఒక మాట చెప్తారండి, నాకు బాగా నచ్చిన మాట. ఆ ఒక్క మాటను చదివే నేను ఈ ప్రసంగాన్ని సిద్ధపరచుకున్నాను. నేను చూడండి ఆ మాట, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో అందరూ చూడాలి. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివితే, అయితే సిరియా రాజు సేవకులు వారి దేవతలందరూ ఏ దేవతలు రా చెప్పండి ఇప్పుడు? ఏ దేవతలు? కొండ దేవతలు. బలవంతులయ్యారు. అయితే మనము మైదానమందు వారితో, మైదానం అంటే లోతైన ప్రాంతం, మైదానమందు వారితో యుద్ధము చేసినవి వాళ్ళందరిని మైదానంలోకి తీసుకొని రండి. తర్వాత మీరు 28వ వాక్యాన్ని చదివితే, అప్పుడు ఒక దైవజనుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి, రాజా,
యెహోవా సెలవిచ్చినదేమనగా, కొండలకు దేవుడే గాని, వాళ్ళు అనుకుంటున్నారా బాబు వారి దేవుడు కొండలకే, ఎక్కువ కులపోడికే, ఎక్కువ ఆస్తిపడికే, ఎక్కువ డబ్బులు ఉన్నవాడికే దేవుడు అని అనుకుంటున్నారా? నేను కొండలకే కాదు లోయలకు కూడా నేను దేవుడనై ఉన్నానని వారు ఈరోజు తెలుసుకోవాలి. అందుకే షోలమిత్ అంటారు, నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. లోయలకి నేను దేవుడనే. ప్రియమైన సంగమా, ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, మీరు లోయ అనుభవాలలోనికి రావాలి. ఎంతకాలం కొండల అనుభవాలలో ఉంటారు? పరిశుద్ధాత్ముడు అనుకూలిస్తే కొండల అనుభవాలు ఎలా ఉంటాయో కూడా ఒక సందేశాన్ని నేను మీతో తదుపరి చెప్తాను. ఒక లోయ అనుభవాల్లోనికి మనం రావాలి. ఎందుకంటే ఆయన కొండలకే కాదు, చెప్పండి, లోయలకు కూడా ఆయన దేవుడై ఉంటారు. అందరు చెప్పాలా ఆమేన్. అందుకే షోలమిత్ అంటారు, నేను లోయలలో పుట్టు పద్మము వంటిదాను. ఎంతమంది లోయ అనుభవాలలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది లోయ అనుభవాలలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు? ఒక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. లోయ అనుభవాలలో మనం నడిపించడానికి ఇష్టపడితే ఒక మాట చదివిస్తాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 13వ వాక్యం, లోయలో, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి, లోయలో తమ గోధుమలను కోయుచుండిరి, వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించెను. ఎక్కడ కోయుచున్నారు వారు? చెప్పండి అందరూ. ఎక్కడ గోధుమ చేలను వారు కోయుచున్నారు? లోయలో. అంటే ఇప్పుడు వారు ఎక్కడున్నారు? లోయలో. వారందరూ ఎప్పుడైతే లోయలో ఉన్నారో వారికి దేవుని మందసం కనబడుతుంది. అందరు చెప్పాలా ఆమేన్. ఎంత సంతోషమో! అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయాయి, అప్పటి వరకు ఉన్న వేదనలన్నీ తొలగిపోయాయి, అప్పటి వరకు ఉన్న నిట్టూర్పులు తొలగిపోయాయి, అప్పటి వరకు ఉన్న శ్రమలు తొలగిపోయాయి, అప్పటి వరకు ఉన్న కన్నీరు తొలగిపోయింది, అప్పటి వరకు ఉన్న వేదనలు తొలగిపోయి వారి నోటి నిండా సంతోషం. కారణం ఏమిటంటే వారందరూ చెప్తారు, మాకు దేవుని మందసం కనబడింది, మేము దేవుని ప్రత్యక్షతను చూసాం, దేవుని దర్శనాన్ని మనం పొందాం, మనం సంతోషిద్దాం. దేవుని ప్రియులారా, ఈ భక్తి అసలు ఎందుకు? ఈ భక్తి జీవితం ఎందుకంటే ఏదో ఒక రోజు మనం దేవుని ప్రత్యక్షతను చూడాలి. మనుషుల ప్రత్యక్షత కాదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక క్షణం దైవ ప్రత్యక్షతను నేను మీరు అనుభవించడానికే ఈ భక్తి. మరి ఆ దైవ ప్రత్యక్షత ఎప్పుడు మనకు కలుగుతుందంటే నువ్వు లోయలో ఉన్నప్పుడు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. లోయలో ఉన్నప్పుడు.
వారందరూ లోయలో ఉన్నారు. లోయలో ఉన్న వారు కన్నులెత్తి చూడగా ఏం కనపడుతుంది? దేవుని మందసం, సాక్షాత్తు దేవుని ప్రత్యక్షతనే వారు చూచారు. వారి నోటి నిండా ఎంత సంతోషం. బాధతో ఇక్కడ మీలో ఎవరో కొంతమంది అడుగుపెట్టారు. వేదనతో ఎవరో మీలో ఈ వర్తమానాన్ని వినుచున్నారు. నిందలతో ఈ వర్తమానాన్ని వినుచున్నారు. దేవుని ప్రత్యక్షత మీరు చూడబోతున్నారు. దేవుని ప్రత్యక్షత మీరు అనుభవించబోతున్నారు. దేవుని మందసం మీకు కనబడబోతుంది. ఒక గొప్ప సంతోషాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఒక గొప్ప సంతోషాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఒక గొప్ప సంతోషం మీకు కలగబోతుంది. లోయలో మీరుండాలి. ఇది మర్చిపోకూడదు. ఎక్కడుండాలి మీరు? లోయలో మీరుండాలి. లోయ అనుభవాల్లోనికి మీరు రావాలి. ఇంకా ఎంతకాలం భక్తి చేస్తున్నారు కానీ మీ ప్రార్థనలు ఆలకించబడడం లేదు. మీరు అనుకున్నది జవాబు పొందడం లేదు. వాడు చూడండి, కన్నులెత్తి చూడగా వారికి దేవుని మందసం కనబడింది. ఎంత సంతోషమో! లోయలో ఉన్న మీరు ఇంత సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఆమేన్. ఇంకో మాట చదివిస్తాం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయం 19వ వాక్యం. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా, అందరూ చూడాలి, ఈ మాట వినాలి. జలలు గల నీళ్ల బావి వారికి దొరికెను. అప్పటి వరకు తవ్వారు, ఏమీ దొరకల. ఎప్పుడైతే లోయలోనికి వచ్చి వారు త్రవ్వారో, వాక్యం ఏమంటుందంటే జలల గల బావి దొరికెను. ఏది పోగొట్టుకొని మీరు ఈ స్థలానికి వచ్చారో మీకు దొరుకుతుంది. దొరికెను. వారికి దొరికిందా లేదా చెప్పండి అందరూ. ఇక్కడ ఏమని ఉంటుంది వాక్యం? 26వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. జలలు గల నీళ్ల బావి దొరికెను. పోగొట్టుకున్నది మీకు దొరికెను. ఆమేనని చెప్పండి అందరూ. కోల్పోయినది నీకు దొరికెను. దొరుకుతుంది అంతే. ఇప్పటి వరకు పోరాడావుగా, ఏం దొరకలేదు కదా బ్రదర్. ఉద్యోగం దొరకలేదు కదా, వ్యాపారం దొరకలేదు కదా, అద్దెలు దొరకలేదు కదా. ఇదిగో లోయలోనికి వచ్చావా, నీకు దొరికెను. వారు లోయలోనికి వచ్చారు. జలలు గల బావులు వారికి దొరికెను. ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, మీకు ఏం కావాలో నాకైతే తెలియదు కానీ మీకు కావలసినవన్నీ దొరికేటట్లు నా దేవుడు చేయబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. మీకు కావలసినది దొరకబోతుంది. వారికి ఎలా దొరికాయో, ఇస్సాకు దాసులకు ఎలా దొరికాయో మీకు కూడా అలా దొరకబోతున్నాయి. వారికి జలలు గల బావులు దొరికాయా? నీకు ఒక మంచి అమ్మాయి దొరకబోతుంది. లైన్ వేయటానికి కాదురా బాబు, పెళ్ళికి. నీకు ఒక మంచి ఉద్యోగం దొరకబోతుంది. ప్రైజ్ లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. నేను 2 అనుభవాలు చెప్పాను. లోయలో ఉన్నప్పుడు వారికి ఏం కనపడింది? దేవుని మందసం. లోయలో త్రవ్వుతున్నప్పుడు వారికి జలలు గల బావులు దొరికాయి. కనుక లోయలో మనం ఉండాలి. సిరియనులతో
ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తారు, నేను కొండలకే కాదురా లోయలకు నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకోండి. షోలమిత్ అదే అంటారు, నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఒక వ్యక్తి లోయ అనుభవాలలోనికి రావాలి. ఏంటి ఆ లోయ అనుభవాలు? ఒక 4 విషయాలు నేను మీతో చెప్తాను. లోయ అనుభవాలు ఎలా ఉంటాయి? మనము లోయ అనుభవాలు మనలో ఉంటే వారికి దేవుని మందసం ఎలా కనబడిందో నీకు అలా దేవుని ప్రత్యక్షత కనబడుతుంది. నీ నోటి నిండా సంతోషాన్ని నీవు పొందుకుంటావు. నువ్వు లోయ అనుభవాలలోనికి రాగలిగితే నువ్వు ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో అది నీకు దొరుకుతుంది. లోయ అనుభవాలు ఎలా ఉంటాయి? నేను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. మరి లోయల్లో పుట్టి నువ్వు ఎలా ఉండాలి? అసలు ఏంటి లోయ మనకు నేర్పే పాఠం? లోయ అనుభవాలు ఏంటి? నేను కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు జీవిత చరిత్రను మనం పలుమార్లు చదివే ఉంటాం. ఎంతోమంది దైవ సేవకులు మీకు చెప్పే ఉంటారు, మనం కూడా వినే ఉంటాం. యోసేపు జీవిత చరిత్రను మీరు గమనించండి. తన అన్నల క్షేమాన్ని తెలుసుకొని తండ్రికి చెప్పడానికి బయలుదేరిన వ్యక్తి. దూరం నుంచే తన అన్నలు తనను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నా తమ్ముడిని ఎలా చంపుకుంటామని గుంటలో పడేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ తప్పించబడ్డాడు. సరే, ఈ గుంటలో ఎందుకు లేవాడిని విడిచి వెళ్ళడం? ఆ దారిలో కొంతమంది వెళ్తున్నారు, వారికి అమ్ముదాం. ఆ రోజుల్లో మనుషులను కూడా అమ్మేవారు. ఇప్పుడు మనం పశువుల సంత ఇలాంటి సంతలు ఎలా పెట్టాం, మనుషుల సంతలు కూడా జరిగాయి ఆ రోజుల్లో. అమ్ముదామని వారికి అమ్మారు. చూడండి, చంపాలని గుంటలో వేశారు, ఒక పశువుని అమ్మినట్లు అమ్మారు. ఇంకొక చోట ఒక స్త్రీ తన మీద ఒక నింద మోపింది. దానికి కారణంగా జైలుకు కూడా వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు. ఒక 4-5 భయానకరమైన పరిస్థితులు యోసేపు జీవితంలో జరిగాయి. కొంచెం ఇప్పుడు మనకు పోల్చి మనం ఆలోచిద్దాం. మనల్ని ఎవరైనా నీళ్ళల్లో నీళ్లు లేని గుంటలో పడవేసి వెళ్తే మనల్ని ఎవరైనా విడిపిస్తారా? ఎడారిలో నీళ్లు లేని గుంటలో మనల్ని ఎవరైనా పడేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక మనల్ని ఎవరైనా తప్పిస్తారా? ఒక పశువుని అమ్మినట్లు మనల్ని ఎవరైనా అమ్మితే, ఒక నింద మన మీదకి వస్తే, చెరసాలకు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైతే, అసలు వీటన్నిటి నుంచి మనమైతే తప్పించబడతామా? ఎవరైనా మన మీద జాలి పడతారా? మన వాళ్ళు తప్ప మన వాళ్ళు కూడా కొన్ని రోజులకి జాలి పడతారు. నేను తన చరిత్ర చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యోసేపుకు జరిగినన్ని ఇప్పుడు ప్రస్తుతం మన జీవితంలో ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా మనం బయటపడగలమా? మరి యోసేపు ఎలా బయటపడి ఒక అధికారి అయ్యాడు? అన్ని నిందలు తట్టుకొని, అన్ని అవమానాలు భరించి, అన్ని విపత్తులను ఎదుర్కొని ఒక దేశంలో ఒక అధికారి ఎలా అయ్యాడు? నాకు మీకు తెలిసిన సమాచారం ఒకటే. అదేమిటంటే యోసేపు మీద దేవునికి కనికరం ఎక్కువ అని కదా.
కదా. యోసేపును దేవుడు, చెప్పండి అందరు చెప్పండి, యోసేపును దేవుడు కనికరించాడు కనుకనే అధికారి అయ్యాడు. ఇది మనకు తెలిసింది. అసలు యోసేపును దేవుడు కనికరించడానికి వెనక ఒక చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి ఈరోజు మీరు. మరి యోసేపు లాంటి భక్తులు మనం కాదా? యోసేపులాగా పరిశుద్ధంగా మనం జీవించడం లేదా? మరి యోసేపునే కనికరించి అన్ని విపత్తుల నుంచి తప్పించి అధికారం చేస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సమస్య వస్తేనే పురుగుల మందు దాగి చేస్తున్నాం మనం. లేకపోతే రైల్వే ట్రాక్ ఎక్కడ ఉందో అక్కడ పడదామని చూస్తున్నాం. చిన్న నింద ఎదురైతే, చిన్న అవమానం ఎదురైతే. యోసేపుకు ఉన్న కనికరం దేవునికి మన మీద లేదా? మీరు కొంచెం వాక్యాన్ని గమనించండి. నేను ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను, చాలా బాగుంటుంది. ఆ మాట చదవండి. ఆదికాండం 37వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. అప్పుడు అతడు తన తండ్రి తనకు ఒక సమాచారాన్ని చెప్తున్నాడు. నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును, మంద క్షేమమును తెలుసుకొని తెమ్మని అతనితో చెప్పగా, ఈ మాట గమనించాలి మీరు. అతను ఎక్కడి నుంచి బయలుదేరాడంటే హెబ్రోను లోయ నుంచి బయలుదేరాను. ఏ లోయ నుంచి బయలుదేరాడు? అందరు చెప్పాలి. ఏ లోయ నుంచి బయలుదేరాడు? హెబ్రోను లోయ నుంచి బయలుదేరాడు. యోసేపుకు దేవుని కనికరం తోడై ఉండడానికి, గుంట నుంచి విడిపించడానికి, స్త్రీ నుంచి విడిపించడానికి, చెరసాల నుంచి విడిపించడానికి, వీటన్నిటి నుంచి విడిపించడానికి దేవుని కనికరం తోడై ఉండడానికి కారణం, తను ఎక్కడ నుంచి బయలుదేరాడంటే హెబ్రోను లోయ నుంచి బయలుదేరాడు. హెబ్రోను అనగా సహవాసం. హెబ్రోనుకు మరొక అర్థం ఏమిటంటే సహవాసం. సహవాసం అనే లోయలో ఉన్నవాడు ఎన్ని విపత్తులు ఎదురైనా ధైర్యముగా నిలబడగలడు. సహవాసం అనే లోయ అనుభవంలో ఉన్నవాడు ఎన్ని నిందలొచ్చినా దేవుని కనికర ఆ వ్యక్తి మీద ఉంటుంది. సహవాసం అనే లోయలో ఉన్నవాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ధైర్యముగా నిలబడే కృప దేవుడు ఇవ్వగలడు. మరి ఈ రోజున మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? మనకు ఒక సహవాసపు లోయ లేదు. ఏ లోయలో నీవు జన్మించాలి? ఏ లోయలో నీవు పుట్టాలి? లోయలో పుట్టిన దానను. మరి ఏ లోయ? ఒక సహవాసం అనే లోయలో ఉండాలి నువ్వు. సహవాసపు విలువ తెలుసా? కొంతమందికి సహవాసపు విలువ తెలియదు. చాలామందికి తెలియదు. సహవాసపు యొక్క విలువ తెలియదు. యోసేపు జీవిత చరిత్రను మీరు గమనించండి. అంత అభివృద్ధికి కారణం ఒక్కటే, తను సహవాసపు లోయలో ఉన్నారు. మీలో సహవాసపు విలువ తెలుసా మీకు? సహవాసం అంటే ఒక యూనిటీ. ఈరోజున ఎంతమంది సహవాసపు విలువను తెలుసుకొని జీవిస్తున్నారు? మాకేం అవసరం లేదండి సహవాసం. మాకు ప్రార్థన వచ్చు, మాకు పాటలు పాడటం వచ్చు, మాకు వాక్యం చదవటం వచ్చు. కొంతమంది సహవాసంతో మాకు పని లేదు పాస్టర్ గారు, నలుగురిలో గదవరు, తినరు, మాట్లాడరు, ఒంటరిగా ఉంటుంటారు. ఇండిపెండెంట్ స్పిరిట్ అది. ఓ ప్రార్థనలో ఉండదు, పాలు పంపులు పొందరు, ఒక సహవాసం ఉండదు.
సపరేట్. నువ్వు ఒక లోయలో ఉండాలి. ఆ లోయ కూడా హెబ్రోన్ అనే లోయ అయి ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. హెబ్రోను అనగా సహవాసం. యోసేపుకు అంత అభివృద్ధికి కారణం, యోసేపుకు ఒకటి తెలుసు, నేను ఎప్పటికీ హెబ్రోను లోయలోనే ఉండాలి. దేవుని ప్రియులారా, మనం కూడా ఎప్పటికీ హెబ్రోను లోయలోనే ఉండాలి, సహవాసాన్నే వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున ఆది అపోస్తుల దినాల్లో సంఘము అభివృద్ధికి కారణం, సంఘక్షేమంగా ఉండటానికి కారణం, సంఘం అంతగా అభివృద్ధి చెందడానికి కారణం. చూడండి, ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యంలో, అపోస్తుల బోధ యందును సహవాసము యందును ఎడతెగక. సహవాసపు విలువ తెలిసిన వాడు ఎడతెగక, సహవాసంలో ఉన్న శక్తి తెలుసుకున్నవాడు ఎడతెగక ఉంటాడు. ఎడతెగక, వారు ఎడతెగక. ఎందుకంటే సహవాసములో ఉన్న ఆ అభివృద్ధి వారికి తెలుసు. యోసేపుకు తెలుసు. ఈరోజున ఎంతమంది సహవాసం అనే లోయలో ఉన్నారు? ఆది అపోస్తుల దినాల్లో వారు ఎడతెగక ఈ వర్తమానం వినుచున్న దేవుని సంగమా, మన సహవాసం ఇది, మనకు దేవుడిచ్చిన సహవాసం. ఈ సహవాసాన్ని నీవు ప్రభువు వచ్చేంత వరకు, ఆయన మందసం కనబడేంత వరకు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. ఏం తెలుసండి కొంతమందికి సహవాసం గురించి ఏం తెలుసు? సహవాసపు విలువే తెలియదు. వారికి ఆ విలువ తెలుసు కనుకనే ఎడతెగక దానిలో నిలిచి ఉన్నారు. ఎడతెగక దానిలో నిలిచి ఉన్నారు. రోజున చాలామంది జీవితాల్లో సహవాసంతో వారికి పని ఉండదు. ఒక సేవకునితో వారికి అవసరం ఉండదు. తోటి విశ్వాసులతో వారికి అవసరం ఉండదు. నాకేంటండి, నాకంతా తెలుసు, నాకు మొత్తం తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నీతో ఉన్న, నీ దగ్గరున్న నీ సహవాసంతోనే నీకు సంబంధం లేకపోతే ఇంక నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు? అన్ని విపత్తులు ఎదురయ్యాయే యోసేపుకు. అన్ని విపత్తులు ఎదురైన ఆ దేశంలో ఒక అధికారిగా ఎలా మారాడంటే సహవాసపు లోయలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. నువ్వు సహవాసంలో ఉంటే గొల్యాతు లాంటి వాడినైనా కొడతావు. సహవాసంలో ఉంటే. సహవాసంలో లేకపోతే ఎదురుగా పిల్లున్నా కానీ భయంతో చేస్తావు. ఎందుకంటే నువ్వు బలహీనుడు అయినా నీ సహవాసం బలము కలిగినది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడు అయినా నీ సహవాసం బలవంతమైనది, బలము కలిగినది కనుక ఆ సహవాసపు బలం నీకు కలుగుతుంది. దావీదు చూడండి, ఎదురుగా గొల్యాతు ఉన్నాడా? ఎదురుగా గొల్యాతు ఉన్నాడు. గొల్యాతును చంపడానికి చాలామంది భయపడుతున్నారా? దావీదు ఒక పని చేశాడు. దావీదు ఎలా చంపాడండి గొల్యాతును? చెప్పండి అందరూ ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యం. లోయలో నుండి ఏమరా 10 తెచ్చుకోకపోయావా? 5 అనేది ఒక సహవాసానికి సాదృశ్యం. అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు
సువార్తకులనే 5 సహవాసానికి సాదృశ్యం ఇది. లోయలో నుండి 5 నున్నని రాళ్లను తీసుకొని వచ్చాడు. ఆ రాయితోనే గొల్యాతును చంపాడు. సహవాసపు విలువ. దేవుని ప్రియులారా, లోకములో చాలా సహవాసాలు ఉన్నాయి మళ్ళీ పాడు చేయడానికి, మళ్ళీ పతనం చేయడానికి, మన ఆత్మీయతను పడగొట్టడానికి ఎన్నో సహవాసాలు ఉన్నాయి. మూర్ఖుల సహవాసం అని, జ్ఞానుల సహవాసం అని, లోక సహవాసం అని, ఎక్కడికి వెళ్ళినా సహవాసాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇంటింటికి ఒక సహవాసం ఉంది. మనం ఏ సహవాసంలో ఉండాలంటే అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు అనే సహవాసములో మనం ఉంటే ఎదురుగా గొల్యాతు లాంటి వారున్న వారిని పడగొట్టే శక్తిని దేవుడు నీకు కలుగజేస్తారు. సహవాసం అనే లోయ. ఏ లోయ? మొట్టమొదటిగా ఏ లోయ చెప్పండి అందరూ? లోయ. మరి సహవాసంలో ఉన్నావా? మాకెవరితో పని లేదండి, ఏదో ఆరాధనకు వస్తుంటాం వెళ్తుంటాం, మాకు ఆ కాపరితో కూడా పని లేదు, మాకు ఆ సేవకుడితో కూడా పని లేదు. అది సహవాసాన్ని గౌరవించినట్ల? ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడేంత వరకు, ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు సహవాసం అనే లోయలోనే ఉండాలి. నా మాటలు అర్థమైన వారందరూ చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. రెండవదిగా మరొక లోయ చెప్తాను, బెరాకా లోయ. ఏ లోయ? అందరు చెప్పండి, ఏ లోయ? దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే, బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకాకు ఉన్న అర్థం ఏమిటంటే ఆశీర్వాదము. దేవుని ప్రియులారా, ఓ దైవ సేవకునిగా ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీకు ఆశీర్వాదాలు కావాలా? మీకు దీవెనలు కావాలా? దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించాలా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అదే మీకు ఆశీర్వాదము. ఇంకా మీరేం చేయని అవసరం లేదు, నిలువు దోపిడీ ఇవ్వనవసరం లేదు, మీ కానుకలు ఇవ్వనవసరం లేదు, మీరు మీకున్న డబ్బును పంచనవసరం లేదు, ఏమి చేయని అవసరం లేదు. బెరాకా లోయలోనికి రండి. ఆ లోయ మనకిస్తున్న సమాచారం ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు. ఏంటది చెప్పండి? వారందరూ ఏం చేశారు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, స్తుతించారు, పొగిడారు. మీరు ఆశీర్వదించబడాలా? మీరు దీవించబడాలా? నా దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించాలా? ఒకటి తెలుసుకోండి, ప్రతిరోజు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆ కృతజ్ఞతే నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చుచుంటుంది. ఆ కృతజ్ఞతే నిన్ను ఆశీర్వాదకరమైన మార్గములలో నడిపించేటట్లు చేస్తుంది. వారందరూ ఒక చోట కూడున్నారు. ఎక్కడ కూడారా అంటే బెరాకా లోయలో. ఏ లోయ అది? అందరు చెప్పండి, ఏ లోయ? బెరాకా లోయ. అక్కడ ఏం జరిగింది? కృతజ్ఞతాస్తుతులు.
ఈరోజున చాలామంది దేవుణ్ణి స్తుతించడం లేదు, చాలామంది దేవుణ్ణి ఘనపరచడం లేదు, చాలామంది దేవుణ్ణి మహిమపరచడం లేదు, చాలామంది దేవుణ్ణి సన్మానించడం లేదు, చాలామంది దేవుణ్ణి పొగడడం లేదు. స్తుతించడం అంటే పొగడమే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయన సన్మానించడమే. ఈ రోజున ఎంతమంది చేస్తున్నారు? కూతురులను పోగొడుతుంటారు, కొడుకులను పోగొడుతుంటారు, ఉద్యోగాన్ని పోగొడుతుంటారు, మనుషులను పోగొడుతుంటారు, దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. అందుకే నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. లోయ అనుభవంలోనికి రా. ఒక రాజకుమారుడు దేవుడు స్వయంగా ఆ రాజకుమారుడు తను కూడా ఒక రాజే. ఆ రాజుతో చెప్తాడు ఒక మాట, నేను చదివిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. అతని కుమారుడగు నీవు ఎరిగియుండియు అణుచుకొనక చివరి కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. అక్కడ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని. ఒక్కసారి తలపైకి లేపిన మాటను వినండి. మనం ఎవరిని స్తుతిస్తున్నాం? మనం ఎవరిని పొగుడుతున్నాం? చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని, మరొకసారి చెప్తున్నాను, చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి. నీ ఇనుము నిన్ను రక్షించడం చేత కాదు, నీ బంగారం నిన్ను రక్షించడం చేత కాదు, నీ వెండికి చేత కాదు నిన్ను రక్షించడం, నీకున్న బంగారానికి చేత కాదు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం, నీకున్న కర్రలకి చేత కాదు నీకు క్షేమాన్ని ఇవ్వడం, నీకున్న ఇత్తడికి నీకున్న వెండికి చేత కాదు నిన్ను పోషించడం. అయినా మనం వాటినే స్తుతిస్తుంటాం. అక్కడ ఒక మాట అంటాడు చూడు, నాకు బాగా నచ్చింది. చేతగాని, నువ్వు మొక్కే కర్రకు చేత కాదు నిన్ను రక్షించడం, నువ్వు పూజించే రాయికి చేత కాదు నిన్ను కాపాడడం, నువ్వు నమ్ముకున్న బంగారానికి చేత కాదు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం. మరి ఎందుకు వాటిని పూజిస్తున్నావు? ఎందుకు వాటికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుచున్నారు? అక్కడ ఒక మంచి మాట అంటారు దేవుడు, అక్కడ ఒక మంచి మాట అంటారు, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నువ్వు గణపరచడం లేదు, ఆయనను నీవు స్తుతించడం లేదు. అసలు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందిరా? నీ మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయి? నీ ప్రాణం కాపాడేవారు ఎవరు? నువ్వు వెళ్తున్న మార్గాల్లో క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? ఎవరి వశములో ఉన్నాయి? సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న యేసయ్య వశములో ఉన్నాయి. మరి ఆయన్ని స్తుతించాలి. ఆయన స్తుతించకుండా చేతగాని, చెప్పండి, చేతగాని వెండి, చేతగాని బంగారం, మీరు వాటిని చూసినప్పుడంతా అదే అనుకోండి, ఇవి ఏమి
చెప్పండి అని కానుక పెట్టెలో వేసి వెళ్ళండి, చాలా సంతోషం నాకు. వాటిని చూసినప్పుడల్లా అనుకోండి, ఇవి నాకు యూజ్ ఉందా లేదా, అవి అసలు ఏమీ చేయవు. అరే కుక్కనన్నా పెంచుకోండి, దొంగలు వస్తే అరుస్తుంది, కానీ నీకున్న బంగారం అరుస్తుందా? బీరువాలోనే చూస్తుంటుంది. అందుకే అక్కడ దేవుడు అంటారు, అవి చేతగావురా బాబు. వాటి వల్లే కాదు, కాపాడేవాడు దేవుడు, నడిపించేవాడు దేవుడు, నీ పిల్లలకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, నీ మార్గంలో తోడై ఉండేవాడు దేవుడు, నీ ఆయుష్కాలాన్ని పొడిగించింది దేవుడు, నిన్ను ఈరోజు సజీవునిగా నిలిపింది దేవుడు. ఆయనను కదా నీవు గణపరచవలసింది, ఆయనను కదా నీవు స్తుతించవలసింది. నువ్వు అలా చేయడం లేదు రాజా. మనం ఎలా చేస్తామో తెలుసా? మనం ఎలా స్తుతిస్తామో తెలుసా? మన స్తుతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం దేవుణ్ణి స్తుతించడం కూడా చాలా 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 భేదం చూపెడుతుంటాం. మనం దేవుణ్ణి స్తుతించడం కూడా అసలు ఎలా స్తుతిస్తామో తెలుసా? మీకు ఒక మాట చదివిస్తాను చూడండి, బాగుంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వాక్యం. లూకాసు వార్త మనం 18వ అధ్యాయం 11వ వాక్యం. నిలువబడి ఇక్కడ చూడండి, ఈ సొంకరి వలనైనను. అరే నిన్ను నీవు స్తుతించురా బాబు అంటే దొంగలు ఎందుకు వచ్చారు? పైపెచ్చు వాడి పక్కనున్న ఒకడితో అంటున్నాడు, వాడి పక్కనున్న ఒకడిని చూపించి అంటున్నాడు, ఈ సొంకరి వలన. మన స్తుతులు ఇలా ఉంటాయి. మనం స్తుతించేది ఇలా ఉంటుంది. అయ్యా నా ఎదురింట్లోలాగా నేను లేను, నా పక్కింటోలాగా నేను లేను, అదిగో మొన్న కాలు దారి పడ్డదయ్యా నేను పడలేదు. స్తుతించేటప్పుడు వీళ్ళందరూ ఎందుకురా? నాకు అర్థం కాదు. మనం స్తుతించేటప్పుడు సుంకరు ఎందుకు వచ్చాడు, చోరులు ఎందుకు వచ్చారు, దొంగలు ఎందుకు వచ్చారు? అసలు ఆయన స్తుతించాలంటే నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో దాన్ని బట్టి నువ్వు స్తుతించు, అదే సరిపోదు. ఇంకా పక్కనున్నోడిని పోల్చుకోవడం ఎందుకు? వాళ్ళలాగా లేను. మనం స్తుతించేటప్పుడు కూడా వీడు చూడు భేదాలు చూపెడుతున్నాడు. ఈ సొంకర్లాగా నేను ఉండలేదు, ఆ దొంగోళ్ళలాగా నేను ఉండలేదు. అమ్మా అక్క, అసలు ఆ లీలలాగా ఎందుకు అక్క? నువ్వు ఎలా ఉన్నావో అలా స్తుతించక్క అని. నేను అలా ఉండను బ్రదరు. ఎదురింటాం అలా లేదు, పక్కింటాం అలా లేదు, ఇదిగో ఈ ఇల్లు అలా లేరు, వాళ్ళంతా అవసరం లేదండి. మనల్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనల్ని కాపాడిన మార్గాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరు చెప్పండి ఆమేన్. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు. ఇక్కడ సమృద్ధి ఇవ్వకుండా ఎంతమంది ఉన్నారండి? మనందరికీ దేవుడు సమృద్ధినే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పోషిస్తున్నాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఇంకా అది చాలదా దేవుణ్ణి స్తుతించడానికి? వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళలాగా లేను. ఎందుకు? నీ హృదయములో దేవునికి ఆయన నీకు చేసిన మేలన్నిటిని తలంచుచు, భక్తుడు అదే అంటాడు 109వ కీర్తన 30వ వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో 109వ కీర్తన 30వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, అనేకుల మధ్యను. అంతే. ఇంకా పక్కన ఉన్నోడితో నాకెందుకు? ఎదురింటోడితో నాకెందుకు?
నా నోటితో నేను ఆయనను స్తుతించదను. అనేకుల మధ్యలో నేను ఆయన్ను స్తుతించదను. 2 లోయలు చెప్పాను మీకు. ఒకటి సహవాసం అనే లోయ. చెప్పండి, ఏ లోయ? హెబ్రోను లోయ అనగా సహవాసం అనే లోయ. 2 బెరాకా లోయ అనగా కృతజ్ఞత స్తుతించే లోయ. లోయలలో పుట్టు పద్మం అంటే నువ్వు సహవాసం అనే అనుభవంలో ఉండాలి. 2వదిగా స్తుతించే అనుభవంలో ఉండాలి. 3వదిగా ఎష్కోలు లోయ. ఏ లోయ? అందరు చెప్పండి, ఏ లోయ? ఎష్కోలు లోయ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వాక్యం 24వ వాక్యాన్ని చదివితే ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి, జాగ్రత్తగా వినాలి, ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టెను. దేవుని ప్రియులారా, దేశాన్ని వేగు చూడమని ఒక 12 మందిని పంపాడు మోషే. వారందరూ వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వారికి ఒక లోయలో కనబడిన ప్రత్యక్షతే ఇప్పుడు మీరు విన్న మాటలు. ఆ లోయలో వారు ఏం చూశారంటే ఒక ద్రాక్ష గెల. ద్రాక్ష గెల అంటే చిన్నది కాదు, 2 మోయగలిగినంత ద్రాక్ష గెల. ఎంతమంది? 2 మోయగలిగినంత ద్రాక్ష గెల. ఒక కర్రను పెట్టుకొని ఒక ద్రాక్ష గెల ఆ కర్ర మధ్యలో పెట్టి అటు ఒకడు ఇటు ఒకడు మోసుకుంటూ వచ్చారు. ఇది ఏ లోయ? ఎష్కోలు లోయ. ఎష్కోలు అనగా పండ్లు గలది అర్థం. పండ్లు గలది. చెప్పండి, ఏంటి? ఫ్రూట్నెస్, ఫలించేది, ఫలభరితమైన వ్యక్తి. ఎష్కోలు అంటే దాని అర్థం పండ్లు గలది, ఫలించేది. దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వారు మనకిచ్చే సమాచారం, ఆ లోయ చెప్తున్న వర్తమానం ఏమిటంటే పండ్లు గలది, ఫలించేది, ఒక ఫలభరితమైన జీవితం కలిగినది. ప్రభువు నమ్ముకొని ఎంత కాలమైందండి? మన ఆత్మీయ జీవితాలు పండ్లుగా ఉన్నాయా, ఇంకా లేక పచ్చిగానే, లేకపోతే ముదిరిపోయి ఎందుకు పనికి రాని జీవితాలుగా ఉన్నాయా? ఎష్కోలు అంటే ఫ్రూట్నెస్, పండ్లు గలది, ఫలించే అనుభవం ఉండాలి. ఈ లోయ మనకిస్తున్న సమాచారం ఏమిటంటే ఒక ఫలం. దేవుని బిడ్డలు ఫలించాలి. ఏ మాత్రం కొంతమందిలో ఫలభరితమైన జీవితమే ఉండదు. 10 సంవత్సరాలు అవుతుంది ప్రభువుని నమ్ముకున్న ఒక ఆమెను ప్రార్థన చేయమని చెప్తే ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని? సరే, ఆమె కన్నా ఏదో ఒకటి. కొంతమందికి 10 కాదు 15 సంవత్సరాలు అమ్మ ప్రార్థన చేయంటే అంటే రాదు. ఆమెకి ప్రార్థన రాదు, ఒక పాట పాడటం రాదు, ఒక వాక్యం చదవడం రాదు, ఆ వాక్యాన్ని ఎవరితోనైనా చెప్పడం రాదు. మరి ఏంటమ్మా 10 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకోవటం ఏంటండి, ముదిరిపోయింది ఈ కాయ. ఒక ఫ్రూట్నెస్ లేదు, ఒక ఫలభరితమైన జీవితం లేదు. దేవుని ప్రియులారా, లోయ ఇస్తున్న సమాచారం ఏమిటంటే నువ్వు ఎండిపోకూడదు, నువ్వు పచ్చగా ఉండకూడదు, నువ్వు పచ్చిగా ఉండకూడదు. దేవుని బిడ్డలో ఏ రోజుకు ఆ రోజు ఫలభరితమైన జీవితంతో ఉండాలి. ఒక ఎష్కోలు లోయగా ఉండాలి, ఒక ఫలభరితమైన వ్యక్తిగా నీ ఉండాలి.
ఫలిస్తున్నారా? ఎంతమంది ఫలిస్తున్నారు? ఎంతమంది ఫలభరితమైన అనుభవంలో ఉన్నారు? దేవుడు చూస్తారు. చూసి నువ్వు ఫలించలేదనుకో, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమని ఉంటుందండి? నాలో ఫలింపని ప్రతి తీగ పారవేస్తాడు. నో డౌట్. ఇంకా నాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ. ఎందుకంటే దేవుని ఉద్దేశం నువ్వు ఫలించాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలి. ఓ ఆత్మీయుడా, నువ్వు ఫలించాలి. అనోళ్ళు ఫలిస్తున్నారు, చాలామంది ఫలిస్తున్నారు. ఫలించే కొలది దేనిలో ఫలిస్తున్నారంటే, దేవుల్లో ఫలిస్తున్నామని ఉన్నారు కానీ విగ్రహాల్లో ఫలిస్తున్నారు కొంతమంది. దేనిలో ఫలిస్తున్నారు? ఫలించిన కొలది. రోజున చాలామంది సాతాను ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్తున్నాడు దేవుని బిడ్డలు. ఇటువైపు బాగానే ఫలిస్తుంటారా? సంఘంలో అన్ని క్రమాల్లో బాగానే ఉంటారా? అటువైపు లోకంలో కూడా బాగానే మిమ్మల్ని లోకంలో కూడా బాగా లోతుకు తీసుకొని వెళ్తుంటాడు. ఇశ్రాయేలీలు అదే చేశారండి. హోషేయ గ్రంథంలో ఉంటుంది 10వ అధ్యాయం 1వ వాక్యం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ఫలించిరి. ఫలించిన కొలది మరి విశేషంగా బలిపీఠాలు చేస్తున్నారు. మరి విశేషంగా మరి ఎక్కువ. దేవుని ప్రియులారా, హెచ్చరిక మాట ఇది. మనం ఫలభరితంగా ఉంటున్నామా? శాపకరంగా ఉంటున్నామా? నేను ఫలిస్తున్నాను పాస్టర్ గారు, నేను ఎందుకు ఫలించడం లేదు? నేను ఫలిస్తున్నాను. నువ్వు ఫలిస్తున్నానంటే సరిపోదు. నువ్వు ఫలిస్తున్న ఆ ఫలం ఇతరులకు నీలో కనబడాలి. అందరు చెప్పండి ఆమేనని. ఇప్పుడు నాలో నీతి ఫలం ఉంది, నీతి ఫలాన్ని ఫలిస్తున్నాను. ఆ నీతిని ఇతరులు చూడాలి. సంతోషం అనే ఫలం నీలో ఉంది, ఆ సంతోషాన్ని ఇతరులు చూడాలి. మన యేసయ్య ఫలించువాడు, ఆయన నిజమైన ద్రాక్షావల్లి. మరి ఆయనలో మనం ఫలించాలి. వాక్యం అంటుంది లూకాసు వార్త 6వ అధ్యాయం 43వ వాక్యం 44వ వాక్యాన్ని చదవండి. ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలాలు ఫలించదో, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. ప్రతి చెట్టు అక్కడ ఆ మాట గమనించండి. నీ చెట్టు నీ ఫలము వలన, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. అక్కడ ఏమనుంది? నువ్వు ఫలిస్తుంది లేనిది నీ ఫలము కనబడాలి. ఒక యాజకునికి కొంతమంది కుమారులు ఉన్నారండి. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. చేయి పెడితే దయ్యాలు పడిపోతున్నాయి. పౌలు గారు చేయి పెట్టి ప్రార్థన చేస్తే దయ్యాలన్నీ పడిపోతున్నాయి. ప్రజలందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దయ్యాలు పడిపోతున్నాయి ఏంటి, అసలు ఈయన ద్వారా ఎంత స్వస్థతలు పొందుతున్నారు. ఒక యాజకునికి కుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా పౌలుని చూస్తున్నారు. చేయి పెడితే దయ్యాలు పడిపోతున్నాయి అని. ఆ పౌలు గారు వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి కొంతమంది మీద చేతులు పెట్టారు. పాస్టర్ గారు చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. ఆ పౌలు మేము కూడా చేయి పెడితే
బాగుంటుందేమో, ఆ వరం కూడా మాకు ఉంటుందేమని. సాతాను చెప్తాడు, వాళ్ళు ఆ దయ్యం పట్టిన ఒక ఆమె చెప్పుద్ది, ఓయ్ యేసయ్య మాకు తెలుసు, పౌలు మాకు తెలుసు, నువ్వెవడవరా అంటే వీడి ఫలం ఆమెలో, వీడిలో, వీడి ఫలం వారికి కనపడుతుందా కనపడలేదా చెప్పండి? పౌలు ఫలం కనపడుతుంది, యేసయ్య ఫలం కనపడుతుంది. ఆ దయ్యం అంటుంది, యేసు మాకు తెలుసు, పౌలు మాకు తెలుసు, నువ్వెవడో మాకు తెలీదు, నీలో కనబడలేదా ఫలం? ఈరోజు మరి మీలో ఏ ఫలాలు చూస్తున్నారు? పేతురు ఆ చలిమంట దగ్గరికి వెళ్ళిన వెంటనే పేతురు ఒప్పుకోలేదు, కానీ పేతురులో ఒక ఫలం కనపడుతుంది. ఏయ్ నువ్వు యేసయ్యతో చెప్పండి, నువ్వు యేసయ్యతో చిన్న పాపలోనే పేతురు ఫలం కనపడుతుంది. మరి నీలో, నిన్ను చూస్తే నువ్వు ఫలించే వ్యక్తిలాగా ఉన్నావా? ఓ ద్రాక్షావల్లి ఆయన, తీగల మీరు ఆయన యందు నిలిచి ఉండి ఫలించే వృక్షాలుగా మీరు మారారా? ఒక చిన్న పాపే పేతురు ఫలభరితమైన జీవితాన్ని చక్కగా చూస్తుంది. పేతురు గారు మీరు ఆయనతో ఉన్నారు కదా, లేదండి నేను చూశాను, నాకు తెలుసును అంటే ఒప్పుకోవట్లేదు. దేవుని ప్రియులారా, నీలో అలాంటి ఫలములు అనేకులు చూడాలి. అందరు చెప్పండి ఆమేన్. ఫలభరితమైన వ్యక్తిగా నీవు ఉండాలి. మరి ఈ రోజున మీలో ఆ ఫలం చూస్తున్నారా అనేకులు? చివరిగా మరొక మాట నేను చెప్పి ముగిస్తాను, కొద్దిసేపే చెప్తాను, ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. ఎముకలు కలిగిన లోయ. ఇంకొక లోయ ఏంటి? 1 హెబ్రోను లోయ, 2 బెరాకా లోయ, 3 ఎష్కోలు లోయ, 4 ఎముకల గల లోయ. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 2 వాక్యాలు. వచ్చెను, ఉండగా తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళెను. అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు పడెను. ఒకసారి తలల పైకి లేపి నా మాటను వినండి. అవి కేవలం ఎండిపోయినవి. ఒక ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. ఈ లోయ మనకిస్తున్న సమాచారం ఏమిటంటే నిరీక్షణ. ఎందుకు చెప్పానంటే ఈ మాట 11వ వాక్యంలో ఎముకలు స్థితిని మనకు తెలియపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. చదవండి 11వ వాక్యం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఎండిపోయెను, ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నాయి. ఏమనుకొనుచున్నాయి అంటే ఆ ఎముకలన్నీ మన జీవితం అయిపోయింది. తలపైకి లేపిన మాట అయిపోయిందిరా, వ్యాపారం అయిపోయింది. అమ్మా ఎముకల మధ్య తిరుగుతున్నాడు, ఆ ఎముకలేమో అయిపోయింది. మన జీవితం అయిపోయింది. వయసు కూడా అయిపోయింది, ఉద్యోగ వయసు కూడా అయిపోయింది, వ్యాపారం చేసే కృప కూడా పోయింది, అన్ని అప్పులే అయిపోయింది, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయాం, మనల్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు, మన జీవితం అయిపోయింది అని నిరీక్షణ లేక ఎండిన ఎముకల్లాగా పడి ఉన్నారా? ఎండిన ఎముకల్లారా,
మీలో జీవాత్మను ఊదుచున్నాను, లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచాయట ఆ ఎముకలు. నిరీక్షణ కోల్పోయి ఉన్న ఆ ఎముకలలోనికి జీవం వచ్చింది యేసయ్య ఆత్మ వలన. నిరీక్షణ కోల్పోకండి దేవుని ప్రియులారా. దైవ సేవకునిగా నేను ఈరోజు మీతో చెప్తున్నాను, నిరీక్షణ కోల్పోకండి. అద్భుతం చేయాలంటే ఆయనకొక్క నిమిషం కూడా పట్టదు. నిరీక్షణ కోల్పోకండి. ఎముకలన్నీ నిరీక్షణ కోల్పోయాయి. నా ఆశ విఫలమైపోయింది, నా జీవితం మారిపోయింది, నాశనం అయిపోయింది, నా బ్రతుకు ఎండిపోయింది, ఇక నన్ను ఎవడు పట్టించుకోలేడు. ఒక్క క్షణం చాలు నా ప్రభు నీ పట్ల అద్భుతం చేయడానికి. ఒక్క రోజు చాలు నా ప్రభు నీ పట్ల అద్భుతం చేయడానికి. ఈ ఒక్క క్షణం చాలు నీ జీవితం మారడానికి. ఆ ఒక్క నిమిషం చాలు. ఎముకలు 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 అని పడి ఉన్నాయి, వారు మహాసైన్యమయ్యారు. ఎవడు ఊహించలేదు. ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నారు? ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నారు? పొరపాటున నిరీక్షణ కోల్పోకండి. దేవుని ఎడల మీరు నిరీక్షణ కలిగిన వారై ఉండండి. నా ప్రభు గొప్ప అద్భుతం మీ మధ్య చేయబోతున్నాడు. రండిరా బాబు, ఎంతకాలం పడి ఉంటారు? ఎండిపోయాం, ఆ జీవితం అయిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, ఇక నాకు ఉద్యోగం రాదు, నా వ్యాపారం జరగదు, నాకు ఇక ఏవి రావు అని ఎందుకు బాధపడుతున్నారు? జీవాత్మను నా దేవుడు మీలో పంపబోతున్నాడు. ఒక గొప్ప అద్భుతం మీ పట్ల జరగబోతుంది. నిరీక్షణ ఉంచండి. నిరీక్షణ లేని ఇతరుల వలె ప్రలాపించకండి. నా దేవుడు గొప్ప అద్భుతం మీ పట్ల చేయబోతున్నాడు. ఒకానొక సమయంలో యోబు నిరీక్షణ కోల్పోయాడు. భార్యకేమో నిరీక్షణ కలిగిన మాటలు చెప్పాడు, తనకు మాత్రం నిరీక్షణ కోల్పోయాడు. కోల్పోయిన యోబు నిరీక్షణను రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. విశ్వసించండి, దేవుని బిడ్డలు నిరీక్షించండి. నిరీక్షణ గలవారమై నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నా అప్పులు తీర్చబడతాయి, నేను అనుకున్నది జరుగుతుంది, ఇదిగో నేను ఇల్లు కట్టుకుంటాను, నా జీవితం మారిపోతుంది. ఒక నిరీక్షణ ఉంచండి. నా ప్రభు నీ మధ్యలో ఒక అద్భుతం చేయబోతున్నారు. ఎండిన ఎముకలారా, మహాసైన్యముగా మీరు నిలబడబోతున్నారు. నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కోల్పోవద్దు ప్రియులారా. నిరీక్షణ అసలు కోల్పోవద్దు. దేవుని బిడ్డలంగా మనమందరం దేవుని ఎడల నిరీక్షణ ఉంచాలి. ఏ మాత్రం నిరీక్షణ మనం కోల్పోయినా ప్రభు ఇచ్చే ఆ ధన్యతను మనం పొందుకోలేము. నేను చెప్తున్నాను కదా, ఏ మాత్రం మనం నిరీక్షణ కోల్పోయినా దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోలేము. ప్రతిరోజు నిరీక్షణ గలవారై ఉండండి. నా ప్రభు ఎండిన ఎముకలలోనికి జీవమును ఎలా పంపారో అలా మీలో కూడా జీవాన్ని నింపబోతున్నారు. మీలో కూడా ఆశీర్వాదాన్ని నింపబోతున్నారు. మీలో కూడా అభివృద్ధిని నింపబోతున్నారు. నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి మనం? అందరు చెప్పండి, ఎలా ఉండాలి? నిరీక్షణ. సాయంత్రానికి నాన్న వస్తున్నాడంటే పిల్లలు ఎంత నిరీక్షణగా చూస్తుంటారు, ఏదో ఒకటి తెస్తాడు, ఏదో ఒకటి తెస్తాడని. అంతకన్నా ఎక్కువగా దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాలి. ప్రైజ్ అలో 4 అనుభవాలు నేను మీతో చెప్పాను. లోయ అనుభవం. ఒక వ్యక్తి లోయలో నడిపించబడాలి, అప్పుడు దేవుని మందస్సం కనబడుతుంది. లోయలో నడిపించబడినప్పుడు జలల గల బావులు ఎలా దొరికాయో అలా పోగొట్టుకున్న మీకు అన్నీ దొరుకుతాయి. లోయల్లో నడిపించబడడం అంటే మొదటిగా సహవాసం, రెండవదిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించటం, మూడవదిగా చెప్పండి ఫలింపు అనుభవంలో ఉంటాం, బెరాక, ఎష్కోలు, హెబ్రోను, నాలుగవదిగా నిరీక్షణ అనే లోయలో ఉండాలి. సహవాసం అనే లోయ, కృతజ్ఞతాస్తుతి అనే లోయ, ఫలించే లోయ, చివరిగా నిరీక్షణ అనే లోయ.
ఈ లోయల్లో మనం పుట్టిన పద్మముల వంటి వారమై ఉండాలి. ప్రైజ్ అలాడ్. అలా ఉండగలిగితే నా దేవుని మందసాన్ని మీరు చూడబోతున్నారు. పోగొట్టుకున్నవి నీకు దొరకబోతున్నాయి. ప్రభు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములలో భద్రపరుచునుగాక.